ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై ఎట్టకేలకు సందిగ్ధత వేడింది. శాఖల కేటాయింపుపై తీవ్రంగా కసరత్తు చేసిన చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. పవన్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు చంద్రబాబు. లోకేష్కు గతంలో ఉన్న ఐటీతో పాటు ఈసారి విద్యాశాఖను కూడా కేటాయించారు. అనిత, నారాయణ, అచ్చెన్నాయుడు, రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొట్టిపాటి రవికుమార్కు కీలక శాఖలు అప్పగించారు. హోంశాఖ విషయంలో వైఎస్ జగన్ బాటలోనే చంద్రబాబు నడిచారు. మహిళకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. వంగలపూడి అనితను హోంశాఖ వరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తీక్, 2 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కూడా కూటమికి సంబంధించి కేబినెట్ కూర్పు అంతా కూడా పూర్తయింది. కీలకంగా డిప్యూటీ సీఎం పదవితో పాటు పవన్ కళ్యాణ్కు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కావచ్చు, అలాగే అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన కీలకమైన శాఖలు ఇచ్చారు. ఇక లోకేష్ అలాగే నారాయణకి చూస్తే కనుక గతంలో వారు 2014లో మంత్రులుగా చేసినప్పుడు ఏ శాఖలు అయితే ఉన్నాయో అవే కేటాయించారు. అలాగే లోకేష్కి అదనంగా విద్యాశాఖ కూడా కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. గతంలో అమరావతి ప్రాంతం మొత్తం సిఆర్డీఐ ఇవన్నీ వ్యవహారాలు చూసుకున్న నారాయణకు మున్సిపల్ శాఖను మరోసారి అప్పగించిన పరిస్థితి. ఇక అదే సమయంలో కీలక శాఖలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా అటు అనగాని సత్యప్రసాద్ కావచ్చు, అచ్చెన్నాయుడు ఇట్లాంటి నాయకులందరికీ కూడా అప్పగించారు. ఇక హోంమంత్రి విషయంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుసరించారో అదే విధానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళకు హోంమంత్రి పదవిని ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పాయకరాపేట నుంచి గెలిచిన ఎవరైతే వంగలపూడి అనిత ఉన్నారో ఆమెకు హోంమంత్రి పదవిని కట్టబెట్టిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇదే సమయంలో ముఖ్యమైన శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఏదైతే ఆర్థిక శాఖ అనేది చాలా కీలకం. ఇది పయ్యావుల కేశవ్కి అప్పచెప్పారు. ఎందుకంటే ఆయన గతంలో ఏదైతే పిఎస్సి కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఖచ్చితంగా ఈ శాఖను సమర్థవంతంగా ఆయన నిర్వహిస్తారనే ఒక అంచనా మేరకు ఆయనకు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఇక శాఖల కేటాయింపు పూర్తయిన తర్వాత ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నిన్న సాయంత్రం కొలుసు పార్థసారథి కూడా హౌసింగ్ అలాగే ఐఎన్పిఆర్ శాఖలకు సంబంధించి ఏదైతే బాధ్యతలు కూడా స్వీకరించిన పరిస్థితి కనబడుతుంది. మిగిలిన వారు కూడా ముహూర్తాలు చూసుకుని వారి బాధ్యతలను స్వీకరించేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. కార్తీక్.